మాట్లాడితే అరెస్టులు చేసేటటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది. గత నెల రోజులుగా ఈ రాష్ట్రంలో కార్మికులు అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. వారి హక్కుల కోసం, సాధన కోసం జీతాల బత్యాలు పెంచాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటే సామరస్యంగా చర్చించవలసినటువంటిది పోయి అరెస్టులు తీసుకుని అరెస్టుల ద్వారా ఉద్యమాల్ని ఆపు చేయాలని చెప్పి నియంత పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిపాలన గతంలో అనేక ప్రభుత్వాలు ప్రజలు చవిచూశారు. అందుకని తక్షణమే అంగన్వాడీ యొక్క సమస్యను పరిష్కరించాలి. అలాగే మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి వారి యొక్క జీత బత్యాలను పెంచడం ద్వారా ఈ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున అది పోక ఎస్మా చట్టం తీసుకొచ్చి కార్మికుల మీద ఉక్కుపాదంతో ఉద్యమాలు ఆపాలనేటటువంటి ప్రయత్నం చేస్తే మరింత పైకి ఉద్యమాలు ఉవ్వెత్తున లెగుస్తాయి తప్ప ఎస్మాల ద్వారా ఈ రాష్ట్రంలో మీ యొక్క ఉద్యమాలను ఆపాలని చెప్పుకుంటే నీ అవివేకం తప్ప మరొకటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున అన్ని కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వ విధానాన్ని గరిగిస్తూ ఈ ఎస్మా చట్టాన్ని ఉపయోగించాలనేటటువంటి ఆలోచన విరమించాలని చెప్పి మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే గతంలో ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాలకు పట్టినటువంటి గతి రాబోయేటటువంటి కాలంలో పడుతుందని చెప్పి ఈ రోజున కార్మికులు పనిచేస్తూ ఉంటే ప్రత్యామ్నాయంగా కొంతమందిని తీసుకొచ్చి పని చేపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులు ఇవాళ మేము చెప్తా ఉన్నాం, రాబోయేటటువంటి 3 నెలల కాలంలో నీకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తీర్పు చెప్తారు, ఖచ్చితంగా నిన్ను ఇంటికి సాగనంపుతారని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.